మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు గోచార ఫలితాలు డిసెంబర్ మాసంలో 12వ తేదీన గురువారం తిథి నాడు మీకు ఎలా ఉండబోతున్నాయో తెలుసా? ఈ రోజున మిట్ట మధ్యాహ్నం జరగబోయేది భారీ మార్పు. ఇలా సంభవించక మానదు. ఒక్కసారి మీరు ఈ వీడియోని చూడండి. ఎటువంటి మార్పు మీ జీవితంలో ఈ రోజున మిట్ట మధ్యాహ్నం కలగబోతుందో తెలిస్తే గనక షాక్ అయిపోతారు మీరు. అసలు ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఈ రాశి వారు చిరాకు పడుతూనే నిద్రలేస్తారు. గోచారం ప్రకారం దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చిరాకుగానే నడుస్తూ ఉంటుంది. అందుకే ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నా సరే మధ్యాహ్నం 12 గంటల తర్వాతనే ప్లాన్ చేసుకోండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన స్థితిగతులు కనిపిస్తున్నాయి. దృష్టి దోషాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మామూలుగా అయితే ఈ రోజున ఆర్థిక పరమైన వ్యవహారాల్లో అప్పులు చేయడం మరియు తీసుకోవడం లాంటివి, బంగారం కొదువ పెట్టడాల్లో డాక్టర్ను సంప్రదించి పెద్దవారిని కలవడము, భూముల క్రయ విక్రయాలకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవడం, ఫిర్యాదులు చేయడానికి చేసే ప్రయత్నాలు, కీలకమైన చర్చల్లో పాలు పంచుకోవడానికి, మీటింగ్స్ కు హాజరు కావడానికి, ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి, కీలకమైన లావాదేవీలకు, ఇలాంటి వ్యవహారాలు అన్నింటికీ కూడాను మిట్ట మధ్యాహ్నం 12 గంటల తర్వాతనే సక్సెస్ అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు, సంతకాలకు విలువ ఉండే ఉద్యోగాలు చేస్తున్నవారు, వీరు అంతా కూడా ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఒకరి సహాయం అడగడానికి, పెట్టుబడుల అంశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ యొక్క సమయము అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజున మీరు ఏ పని చేసినా కూడా 12 గంటల తర్వాతే చేయండి. ఈ రోజున మీరు ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు చిలక పచ్చ అంటే చిలక ఆకుపచ్చ రంగు దుస్తులు మాత్రం అస్సలు ధరించొద్దు. ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పఠన పారాయణం మీకు మేలు కలగ చేస్తుంది. ఈ రోజున పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, వివాహాలకు, శుభ కార్యక్రమాలకు, నిశ్చితార్థాలకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్లకు, అలాగే విద్య, వ్యాపార ప్రారంభాలకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మీరు చేసే పనులు విజయవంతం కావాలంటే ఆవుకు ఆకుకూరలు గాని లేదా పచ్చగడ్డిని కానీ తినిపించి ఆ తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. ఖచ్చితంగా అంతా శుభమే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, మిట్ట మధ్యాహ్నం కలిగే భారీ మార్పులు ఏమిటో. కావున మీరు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఏ పని చేద్దాము అనుకున్నా కూడాను పూర్తి విచక్షణతోనే చేయండి. కన్ఫ్యూజన్ తో ఉంటే గనక ఖచ్చితంగా పెద్దల సలహాను పాటించండి, లేదా జీవిత భాగస్వామితో కలిసి కూర్చొని చర్చించి నిర్ణయాలు తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.